అసలు మీకు ఎక్కడి ఏమైంది, ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చింది, అక్కడి నుంచి చెప్పు బాబు. మేము తాళ్ళు ఎక్కితేనే వెళ్తుంది మాకు, తాళ్ళు ఎక్కకపోతే వెళ్ళదు. తాళ్ళకు రోజు తాళ్ళకు పోయినా, తాళ్ళకు పోతే ఉదయకాలం కింద పడిపోయినా, పడిపోతే ఎన్ను పూసకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన కాడి నుంచి ఇక కాళ్ళు చేతులు ఏం ఆడతలేవు. ఇక ఆడకపోతాక ఇక ఈశ్వర్ హాస్పిటల్ తీసుకుపోయారు, ట్రీట్మెంట్ జరిగింది. అక్కడనే ఆపరేషన్ చేసారు. 1,00,000 రూపాయల దాకా ఖర్చు వచ్చింది. అప్పుడు తీసుకొచ్చి ఇంటికాడ వేసారు. ఇక నన్ను తీసుకపోలే, మళ్ళీ చూపించుకురాలే, మాకు ఎవరు లేరు. మాకు ఎకరన్నర భూమి ఉంటే అది అమ్మేసాం. అయ్యా 5 మందులకు దానికి పోయింది సార్, లేదు. ఇక ఇదే ఇక పైసలు లేక ఇక ఇట్నే ఇంటికాడనే పడి ఇట్నే ఉంటున్నాయి. 2 పిల్లలు చిన్నోళ్ళు, మా భార్య. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 9 సంవత్సరాలు సార్. మేము 9 సంవత్సరాల నుంచి ఇట్లే 9 సంవత్సరాల నుంచి ఇదే గతిగా, ఇదే పడుకున్నా, ఇదే పనుకోడు, ఇక అదే మంచం, ఇదే ఇక అప్పటి నుంచి మళ్ళీ కొద్ది రోజులు అయినాక ఇక్కడ ఆపరేషన్ సార్, మళ్ళీ కూడా ఆపరేషన్ అయ్యింది. పడుకోవడం వల్ల అంతే ఉంటుంది. ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంత సీమ్ తయారైంది లోపల, కిడ్నీ ఖరాబ్ అయ్యి సీమ్ తయారైంది. సీమ్ తయారైతే డాక్టర్ అండి, గట్టుపల్లి డాక్టర్ అండి, అక్కడ నాగర్పల్లి హాస్పిటల్ అని చెప్పి అంటే పోయినా. పోతే ఊరు చిల్లాపురం, ఈ ఊరు చిల్లాపురం అంటే ఈ చిల్లాపురం నుంచి ఆడిపోయినా. ఆడిపోతే ఇక ఈ సర్పంచ్ సార్ చెప్పలేదా? తీసిండు సర్పంచ్, ఏం చెప్పలేదు, చెప్పొచ్చు, ఏం అడగలేదు. ఆయన కాదు, మీరు కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది కదా. పోయి ఇది ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ 5 లీటర్లు వెళ్ళింది సార్. కిడ్నీ ఖరాబ్ అయ్యి సీమ్ తయారైంది లోపల బాగా. ఇప్పుడు ఇది ఆడలే, ఇది గొంతు మనం చేసి ఆడకుంటే హాస్పిటల్ తీసుకపోతే 3 రోజుల ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసిరు. ఆరోగ్యశ్రీ మీద చేసి కిడ్నీకి ఆపరేషన్ చేస్తామని 1 నెల మీద 15 రోజులు ఉంచుకుంటారు. 15 రోజులు ఉంచుకొని రక్తం అంతా పతలా అయిపోయిందమ్మా. 4 బాటిల్ రక్తం ఇస్తే ఎవరన్నా ఇస్తే, లేకపోతే మీరే కొనుక్కుంటే ఆపరేషన్ చేస్తాం, లేకపోతే ప్రమాణం ఉందని ఇంకా 2 నెలల తర్వాత రవాణాని పంపించేస్తారు. 1 నెల 15 రోజులు ఉంచుకొని చేయలే. ఇప్పుడు కూడా పానానికి ప్రమాణం ఉన్నట్లు పండుకొని ఉన్నాక కూడా కిడ్నీ ఖరాబ్ అయ్యి మళ్ళీ సీము ఏదన్నా తయారు కావచ్చు. ఆ కిడ్నీ వేసుకున్నాం. వీడికి వచ్చినాక ఇప్పుడు మాకు ఆ డబ్బులు లేవు, కొద్దిగా ఇంకా మా అంటలేదు. ఇప్పుడు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేసి కిడ్నీ ఆపరేషన్ చేసేది, రక్తం మాత్రం ఇవ్వాలి కదా. మనము ఎవరో మన కుటుంబ సభ్యులు, మనమే మన బంధువులు, అన్ననో తమ్ముడు ఎవరైనా ఉంటే ఇచ్చడానికి ముందుకు వస్తే ప్రభుత్వం చేయితనిస్తుంది. మీకు ఫస్ట్ నువ్వే కొనుక్కోరంటే మన దగ్గర కొనుక్కోవడం, మనకు డొనేట్ చేస్తాడు మన బంధువులు కానీ ఎవరన్నా. ఎవరు లేరు, మా పిల్లలు చిన్న.